నా ముందు ఆసీనులైన పిల్లలందరికీ నా ఆశీస్సులు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు మళ్ళా ఒకసారి టీచర్ని కావాలనిపించింది. ఎందుకంటే చెప్పేస్తున్నా, మీరు కొంచెం అల్లరి చేస్తున్నారు ఈరోజు కదా. am I right? Yes. So I want to become teacher once again and I want to control you as I was before. తర్వాత చాలామంది అమ్మాయిలు నాతో అప్పటి విషయాల్ని షేర్ చేసుకున్నారు. రియలీ దే ఆర్ లైవ్. అప్పటి విషయాలన్నీ నేను చాలా వెనక్కిపోయినాను. నిజంగానే చాలా సంతోషం వేసింది. మీకు ఇంకా పిల్లలందరికీ మీకు ఇంకా సీరియస్నెస్ రాలేదురా లైఫ్లో, కొంచెం ఇంకా పిల్ల శేషాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇట్లా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం రియలీ టఫ్ అండ్ హ్యాపీ ఈవెంట్. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే కలిసి ఉండి ఫాలో ద వాల్యూస్, మెయింటైన్ వాల్యూస్, విలువల్ని మెయింటైన్ చేయండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి. జీవితంలో బాగా పైకి రండి. సంతోషంగా ఉండండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు అంటే పూర్వ విద్యార్థులు అందరికీ శుభాశిస్సులు. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు నా ముందు మాట్లాడేటువంటి వాళ్ళు ఏమీ మిగల్తలే, అంతా చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను అనుకో, రెడ్ వచ్చే మొదలు పెట్టుకున్నట్లు ఉంటుంది. దేని నాది నేనేం చెప్తావు, అవి అన్నీ వేస్ట్. అది కాదు. కానీ ముఖ్యంగా ఫస్ట్లో మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సారు చెప్పాడు, మీ పిల్లల్ని ఎలా పెంచాలి, దానివల్ల ఉపయోగమేమి అని. అలాగే ఇంతకుముందు ఇంకో మల్లికార్జున సారు ఆయన కూడా చెప్పాడు. అది ఆ రెండు వాళ్ళిద్దరు చెప్పినటువంటి దాంట్లో మంచి ఉండేది. ఆ పెంపకం అనేది చాలా అవసరం నేడు. కాబట్టి సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో వాళ్ళు చెప్పినటువంటి సలహాలు పాటిస్తే రేపు ఏదో చెప్తారు చూడండి, వాళ్ళే భావి భారత పౌరులని ఉంటారు అని చెప్పేసి ఆ విశ్వాసంతో నేను ఇంకా ముగిస్తున్నాను. మాట్లాడడానికి ఏమీ మిగల్తలేదు. గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. ముందరన్న మీకు ఆశీస్సులు. సత్యనారాయణ సార్ చెప్పినాడు ఇప్పుడే, డ్రిల్ సార్ ఏం మిగల్చలేదని. నాకు కూడా అట్లే ఉంది. అయితే చెప్పాల, ఇప్పుడున్న సమాజం పరిస్థితుల గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మీరు అమలు చేసేటివి ఏం లేవు. మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిది ఇంగ్లీష్ మీద వ్యామోహం తగ్గించండి. తెలుగు మీదనే పట్టు సాధించండి. ఎందుకంటే ఇప్పుడు నేను గొందిపర్ల హై స్కూల్లో గత 6 సంవత్సరాల నుంచి ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. వసంతనగర్, అదే పేరు గొందిపర్ల ఊరు, దాని స్కూల్ పేరు వసంతనగర్ హై స్కూల్. లెక్కలు తన్నీతో ఇప్పుడు తన్నడంలే, చెప్పు తినమని చెప్పడంలే, ఈనమని చెప్పడంలే. అయితే ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వం అయితే చాలా బయట చెప్పుకుంటుంది. వాస్తవ పరిస్థితులు మాకు తెలుసు, గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు. మా పాఠశాల యొక్క విద్యార్థులు ఎలా ఉన్నారంటే, రెండిటికి చెడ్డ రేవడి మా తయారైనాడు. తెలుగు ఒక వాక్యం చదవలేకపోతున్నాడు. ఏమంటే ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. మరి ఇంగ్లీష్ మీడియం అన్నా రాయగలుగుతున్నా అంటే రాయలేకపోతున్నాడు. కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనము మాతృభాష నేర్చుకోవాలా, మాతృభాషలోనే మాట్లాడాలా. ఎందుకు ఈ మాతృభాష గురించి చెప్తున్నా అంటే,
ఇప్పుడున్న మన ఏ ప్రపంచంలో ఏ దేశంలోని లేని వ్యవస్థ మన భారతదేశంలో ఉంది, అది కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ ఫారిన్లలో ఉన్నాయి, ఫాదర్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే అని. ఎందుకంటే అందరు కలిసి ఉండడంలే. వాడు ఉన్న ఇంట్లో వాళ్ళ అమ్మ ఓన్ మదర్ ఉంటుంది, ఫాదర్ ఎవరో ఉంటారు. అందుకు వాళ్ళు ఒకరోజు ఫాదర్ను కలవడం కోసం ఫాదర్స్ డే పెట్టుకున్నారు. 15 సంవత్సరాలు అయిపోతేనే ఎవడి బతుకు వాడు బతకాలి అక్కడ. అందుకు అందరు విడిపోతుంటారు, అందుకోసం బ్రదర్స్ డే, సిస్టర్స్ డే అని. మనకు అట్లా లేదు, మనం అందరం కలిసిమెలిసే ఉంటున్నాం. పెళ్ళి అయిన తర్వాతనే విడిపోతున్నారు, చాలా కారణాలు. సరే, దాని గురించి వద్దు. అయితే మన పిల్లలు ఎలా తయారైనారంటే, ప్రతి ఊర్లో, అది పల్లెటూరు కానీ పట్టణం కానీ ఏదన్నా కానీ, డాడీ అంటే మనకు సంతోషం, మమ్మీ అంటే సంతోషం. వచ్చిన వాళ్ళు ఇంట్లో పెద్దనాయన ఉంటాడు, పెద్దనాయన అంటే బాగుండదు, అంకుల్ అంటే సంతోషం. వాడికి ఆ అంకుల్ నేర్చుకోవడం వలన ఏమైందంటే, ఇంట్లో పెద్దనాయన్ను చిన్నాయన్ను అంకుల్ అంటున్నాం, కూరగాయలు అమ్మేటోడిని అంకుల్ అంటున్నాం. ఎవరు వచ్చినారా, ఎవరు అంకుల్ వచ్చినాడు. అప్పుడు ఏమైంది, పెద్దనాయన చిన్నాయన బయట ఉన్నోడు, వాడికి అంకుల్ అంటే ఒకటే. కాబట్టి అందరు ఈక్వల్. పెద్దనాయన ఒకటే, బయట ఉన్నాడు ఒకటే, కూరగాయలు అమ్మేటోడు ఒకటే, అందరు సమానంగా చూసుకుంటున్నాడు. వాడి మైండ్లో అంకుల్ అనే పాట ఉంది కాబట్టి వాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు, ఎవరి మీద ప్రేమ చూపడంలో. అలాగే ఆంటీ, అత్త అనే సంబంధమే తెలియకున్నది. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలకు కూడా చెప్తున్నాం, ఏమన్నా చెప్తే బంధుత్వం, నాయన నీ సోది ఆపు నాయన అంటారు నన్ను, అయినా చెప్తాను. కాబట్టి బంధుత్వం గురించి తెలియచేయండి. చిన్నమ్మ, చిన్నాయన, అత్త, మామని ఎవరు అంటారు, అత్తని ఎవరిని అత్త అని పిలుస్తాం, మనం ఎవరిని పెద్దమ్మ అని పిలుస్తాం. 90% పిల్లలకు తెలియడంలో అవి ఉండేవి రెండు బంధుత్వాలు, మమ్మీ, డాడీ, అంకుల్, ఆంటీ, ఇంకా ఏవి లేవు, పోయినా అన్నీ. అవి నేర్పండి పిల్లలకు. చదువే కాదు ముఖ్యం, విలువలు ముఖ్యం. ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో, అందరినీ అమ్మాయిలను అక్క అనేవాళ్ళం, ఈక్వల్ అయినా కానీ. తర్వాత మీరు చదివేటప్పుడు కూడా చాలా బాగుండేది. ఈ కాలము ఒక మహమ్మారి వచ్చింది, ప్రపంచాన్ని అంతా నాశనం లేపుతుంది, సెల్ ఫోన్. ఉపయోగించుకుంటే చాలా ఉన్నాయి దానివల్ల ఉపయోగాలు, కానీ మనము మంచి కంటే చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాం. దానివల్ల మేము అనుభవిస్తున్నాం. 10th క్లాస్ వచ్చేటప్పటికి మగపిల్లలు తాగని విద్యార్థులు లేరు. ఇప్పుడు సరస్వతి పూజ అంటారు, తాగొస్తారు. ఫేర్వెల్ పార్టీ అంటారు, డీజే ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఎగరడానికి తందనాలు ఆడడానికే స్కూల్ డేలు అయినా. ఇప్పుడు పూజా కార్యక్రమం ఒక మంచి ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తున్నామంటే పూజతో ప్రారంభిస్తాం అనుకోండి. కనీసము నలుగురినన్నాతో అన్ని విషయాలు పంచుకునే స్నేహితులను దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనలో భావాలు, లోపల ఉన్న భావాలు పంచుకుంటే తగ్గుతాయి. సంతోషం కాదు పంచుకోవాల్సింది, కష్టాలు కూడా పంచుకోవాలి. కష్టం ఎప్పుడైతే ఒకరితో చెప్తాం. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా కొలీగ్స్కు, వేదిక పైన ఉన్నటువంటి ఆసీనులైనటువంటి ఈ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి మరియు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు మీ పిల్లలను బాగా చూసుకోండి. ఫస్ట్ థింగ్
పెట్టండి. ఫస్ట్ థింగ్ మీరు నిఘా పెట్టండి, ఏం చేస్తున్నాడు, వేటిలో అంటే మీ వేటిని తనిఖీ చేస్తున్నారనేటువంటి. తర్వాత సుధాకర్, శివయ్య, తర్వాత కొంతమంది పిల్లల పేర్లు నాకు గుర్తు రావడం లేదు కానీ ఐడెంటిఫై చేస్తున్నాను. బాగా అప్పుడు కూడా బాగా చక్కగా చదివేవాళ్ళు, అందరూ బాగా చదివేవాళ్ళు. ఎస్, ఏమేమి ఇక్కడ పనిచేసేటువంటి అందరికీ అభిమానమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కువ కాలము పనిచేశారు. నేను కూడా 9.5 years వేదిక మీద ఉన్నటువంటి నాతోటి ఉపాధ్యాయులకి నమస్కారాలు. మీ అందరికీ శుభాశీస్సులు, మీ పిల్లలకు కూడా శుభాశీస్సులు. మీరు కలవటమే కాకుండా మమ్మల్ని కూడా కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పుంటాము. ఈ వృత్తుల్లో అభివృద్ధి చెంది మీ పిల్లల్ని మీరు మీ పిల్లలతో కాలం గడపండి. రోజుకి 1 గంట అయినా సరే తల్లిదండ్రి పిల్లలతో గడపండి అనేది కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరూ చిన్నపిల్లలే మాతో పోలిస్తే. మీకందరికీ ఆశీర్వాదాలు. నాకు ఈ సంవత్సరం 2025 సంవత్సరము పర్లా స్కూల్ పరంగా నాకు మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఇంతకుముందు జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఒక పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఆ పూర్వ విద్యార్థుల సమావేశం వెతుక్కొని వచ్చినారు పిల్లలు, ఆ బ్యాచ్ పిల్లలు. చాలా సంతోషం అనిపించింది. నా భార్య పిల్లలతో గర్వంగా చెప్పుకున్నాను. నా శిష్యులు చాలా గర్వంగా చెప్పుకున్నాను నేను. మామూలుగా మేము 3 బ్రదర్స్ 3 సిస్టర్స్ కర్నూలులోనే ఉంటాం. 6 మందిమి ప్రతి ఆదివారం మా శిష్యులు పిలిచినారు. ఈరోజు నాకు మిమ్మల్ని చూస్తుంటే నా పాతకాలం నాటి మిత్రుడిని చూసినట్లుంది. ఎప్పుడు కానీ ఈ స్కూలు వాతావరణం కానీ 5 రూములు ఉండేవి. నేను 6th క్లాస్కి ఇంగ్లీషు మ్యాథ్స్ చెప్పేవాడిని. 6th 7th చెప్పేటప్పుడు మ్యాథ్స్ 6th 7th మ్యాథ్స్ నేనే చెప్పేవాడిని. 129 30 చెప్పినాడు. నేను వెంటనే డిగ్రీ సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నాను. సిల్వర్ జూబ్లీ కాలేజ్ నా జీవితంలో టర్నింగ్ పాయింట్. మొత్తము రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు శివన్న అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటేనే నాకు గుర్తుపట్టినాను నేను. తర్వాత అశోక్ హై స్కూల్లో నేనే హెడ్ మాస్టర్ కదా. చివరి రోజు మగపిల్లలు 5 బాటిల్స్ తెచ్చుకున్నారు. 5 బాటిల్స్ మందు బాటిల్స్ తెచ్చుకున్నారు. ఒక డెక్, ఇట్లాంటిది చిన్న డెక్ తెచ్చుకున్నారు. రకరకాల సురేష్ ఫస్ట్ సత్యనారాయణ సార్కి అయిపోతే ప్రజెంట్గా సార్కి హెడ్ మాస్టర్ సార్కి ఒక 5 మంది మెంబర్స్. ఓకే రండి, తీసుకో. సురేష్ రన్, సురేష్ ఇటు సైడ్. ధన్యవాదాలు. మన సభ, మనందరి సభ ఒక నిమిషం. ఓకే, సన్మానం చేస్తున్నారు. క్లాప్స్ కొట్టండి కొంచెం.
అక్కడ నిలబడాక స్ట్రైట్ నిలబ చూడమ్మా అక్క చూడండి అక్క అన్న అందరికీ చూడండి అక్క ఇలా చూడాలక్క ఇలా చూడండి అందరూ ఓకే రైట్ ఎలా తీర్చుకోగలం మీ రుణం ఎలా మరచిపోగలమా మంచితనం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా శేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ రుణం కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా చదించని
తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని ఉపాధ్యాయ బృందం కొంతమంది మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈ అంటే దాదాపు దయచేసి ఈ పూర్వ విద్యార్థులు మిమ్మల్ని గుర్తుంచుకొని మరి ఈ కార్యక్రమం పెంచారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత వారు ఏ స్థాయిలో ఉన్నారు, వారు అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ఈ పర్ల పాఠశాల ప్రత్యేకత ఏమంటే ఈ ఆత్మీయ సమ్మేళనం ఈ సంవత్సరంలో ఇది 5వది. అంటే ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థులు వాళ్ళ పూర్వ ఉపాధ్యాయుల మీద ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉన్నారు. నేను 35 ఏళ్ళ సర్వీసులో 2 పాఠశాలలోనే ఇట పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చూస్తాను. బెలగల్లో 2 సంవత్సరాలు విద్యార్థులు, ఈ పర్ల పాఠశాలలో మాత్రం 5 సంవత్సరాల విద్యార్థులు చేశారు. అయితే ఈ మొత్తం 7 సన్మానాల్లో ఈ పర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ సారే హెడ్ మాస్టర్గా ఉన్నారు. మామూలుగా మన సోదరులు మనం ఏ ఇంట్లో పుడతాం, ఏ తల్లిదండ్రుల్లో పుడతాం అనేది మన చేతుల్లో ఉండదు. కానీ మన స్నేహితులను సెలెక్ట్ చేసుకోవడము, మనం ఏ పాఠశాలలో చదువుకుంటాము, ఏ గురువు దగ్గర బాగా చదువుకుంటాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము ఎన్నుకున్న స్నేహితులు, ఆత్మీయ సమావేశము, తర్వాత వాళ్ళు పాత స్నేహితుడిని, ఒక చాలా మరిచిపోయిన ఒక మమతను వెతుక్కుంటూ వచ్చినట్లు నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఇలాంటి విద్యార్థుల ద్వారానే పాఠశాలకు మంచి సదుపాయాలు కూడా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. ఈ ఆత్మీయ వాతావరణము వాళ్ళకు మంచి అనుభూతి కూడా కలుగుతుంది. ఇది వాళ్ళకు మరవలేనిది, మరపురానిదని చెప్పవచ్చును. ఇక్కడ 2004, 2005 బ్యాచ్ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నారు. గురువులు వాళ్ళని మంచి పౌరులు తీర్చిదిద్దినందుకు వారిని సన్మానం చేయడం వాళ్ళ పూర్వజన్మ సుకృతమని చెప్తాను. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఈ కార్యక్రమం పిలిచారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సంతోషంగా, నా వయస్సు కలిగించినందుకు నాకు పిల్లల పట్ల, ఈ హెచ్ఎం పట్ల చాలా కృతజ్ఞత ఉంది. ఈ పాఠశాలలో నేను 89లో జాయిన్ అయ్యాను. 91లో పెళ్లి చేసుకున్నాను. 92లో తను ట్రాన్స్ఫర్ ఇక్కడ వచ్చింది లద్దగిరి నుంచి. ఇక్కడ దాదాపు 13 సంవత్సరాలు కలిసి పనిచేశాం. నేను ఈ పాఠశాలలో 13 సంవత్సరాలు పనిచేశాను.
ఆ తర్వాత పులిందకొండ పాఠశాలకు వెళ్ళి అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ జరిగిపోయా. ప్రస్తుతం రిటైర్డ్ ఉన్నాను. ఇక్కడ పర్ల పిల్లల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ ముఖ్యంగా నేను ఇన్ని స్టేషన్లలో పనిచేసినా కానీ కేవలం పర్ల పిల్లల్లో మాత్రమే ఈ ప్రేమాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు, ఈ క్రమశిక్షణ ఇవన్నీ నేను చూడడం జరిగింది. వీళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. రోజులన్నీ కూడా గుర్తొచ్చారు. సుజాత మనతో ఉన్నారు, తనతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారంటే దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మీ పాత ఫ్రెండ్స్ అన్ని కూడా అందరూ కలుస్తున్నారు. ఎలా ఫీల్? బయట చూసినప్పుడు చాలా సార్లు మిస్ అయినాం, చూసి కూడా మిస్ అయినాం. ఈరోజు వాళ్ళని కలిసి మేము ఏ స్థాయిలో ఉన్నామో చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారు మాకు ఓన్లీ విద్యని మాత్రమే కాదు, క్రమశిక్షణ, మంచి విద్య, బుద్ధులు అన్నీ నేర్పిస్తున్నారు. మాకు ఇలాంటి గురువులు మళ్ళీ దొరకరు. మేము మేడం వీళ్ళ దగ్గర 5 years విద్యను అభ్యసించినాము. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విద్య వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఒకవేళ ఉద్యోగాలు సాధించకపోయినా కూడా అందరూ మంచి స్థాయిలో ఉన్నారు. మా బ్యాచ్లో 2004-2005 బ్యాచ్లో వ్యాపారం కావచ్చు, ఒకవేళ బిజినెస్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. మాకు మేడం వాళ్ళు ఎంత ఆదరణ ఇచ్చినంటే మాకు మోటివేషన్గా ఉన్నారు. మీరు మాలాగా తయారు కావాలి అని వాళ్ళని చూసి మేము పెరిగాము. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మంచి స్థాయిలో ఉండడం జరిగింది. కాకపోతే కొన్ని ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది సెటిల్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన కృషి మాత్రం వాళ్ళ కృషి వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాము. వాళ్ళకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ ఆశీస్సులు మాకు ఇంకా ఉండాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. కాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం, మన అనుబంధానికి అర్థం. నువ్వు నా
నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు, రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడిపోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కట్టుకున్న సండా మావావే, ఊరంతా సూడు ముసిగే తల్లి నిద్రపోయిందే. ఆరాచారాన్ని తీరకపోతే ఏం బాగుంటుంది? నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదావరి గట్టు మీద పెట్టి గింజుకున్నా నీకు దొరకనే. బస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే. పడుకోరే భూకాలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు.
చేస్తుంది లేకపోతే తిడుతుంది పోతే ఇచ్చత పోతుంది అది పోతే ఇంకోతొస్తుంది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి కూరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు మొత్తం బ్లాక్ చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా సొట్టెట్టు గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టకుండా నీ రంగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగుల మాట విని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే DJ Sagar.